గత రాత్రి ఆ, పెళ్ళికి వెళ్ళటము ఓ 1 గంట దాదాపు రాత్రి 1 గంటప్పుడు మెసేజ్ చూశాను. ఆ, తెల్లవారుజామునే చూశాను. రాత్రి పెళ్ళికి వెళ్ళటం వలన బాగా ఆలస్యమైంది, సిద్ధపడి లేను. ఆ, వాక్యము వేరే ఎవరికైనా ఏర్పాటు చేయగలరని మెసేజ్ చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుతారా అన్న జోనమ్మ గారు? చదువుతానండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహానాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, దేవదేవుడే, భూమి ఆకాశమును సృజించిన వాడే, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నియమించును. రాబోయే రాజు నీతి వలనను న్యాయం వలనను రాజ్యమును స్థిరపరచును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. వాక్య భావము మా అందరితో మాట్లాడమని, రాజ్యంలో స్థిరపరచు రాజ్యంలో రాబోయే క్రీస్తు రాజు రాజ్యంలో మేముండులాగున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. 9వ అధ్యాయము 6వ వచనం. ఆ వెనువెంటనే 7వ వచనము, యెహోవా సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నియమించును. మానవుల రాజ్యములను గూర్చి, మానవుల జీవితములను గూర్చి పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయనకు ఆసక్తి కలిగి ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ మనుషుల జీవితంలో కలిగి ఆయన ప్రమేయము ఇన్వాల్వ్మెంట్ యెహోవా ఆసక్తి కలిగి రాజ్య పరిపాలన, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయుచుండవలెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అతడు స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన వచ్చినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు,
వస్తాడని, దేవుడు తన కుమారుని పంపిస్తాడని, ఆయన వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని, దావీదు సింహాసనమును స్థిరపరుస్తాడని, స్థాపిస్తాడని, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. 9వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం ప్రకారం. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన లక్షణాలు, క్వాలిటీస్ వరుసగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని, సమాధానకర్త యొక్క అధిపతి అని, ఆయన క్వాలిటీస్ గురించి వర్ణన. ఆయన స్త్రీయందు పుడతాడు, కాలం పరిపూర్ణమవుతుంది. ఏ కాలము అయ్యే వరకు, ఏ కాలము పరిపూర్ణమయ్యే వరకు కుమారుడైన ప్రభువును, క్రీస్తు రాజును, దావీదు సింహాసనమును స్థాపించుటకు, రాజ్య పరిపాలన చేయుటకు, ఏ కాలము పరిపూర్ణమైన తర్వాత యెహోవా ఆసక్తి కలిగి, యెహోవా ఆసక్తిపరుడై దీనిని నియమించబోతున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. దానియేలు గ్రంథము 21వ అధ్యాయము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఈ లోకమునకు. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము పరిపూర్ణమవుతుందో దానియేలు దర్శనములో 9వ అధ్యాయములో 21 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అమ్మగారు. దానియేలు గ్రంథము 9:21. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమైన గబ్రియేలు ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియట్లనెను. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చెయ్యనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంత వరకుండట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. చాలా అమ్మగారు. తర్వాత చదువుకుందాము. 70 వారములు పట్టును. ఆయన వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన చేసే పనులను గురించి చాలా చక్కగా వివరణ, చాలా చక్కగా. తిరుగుబాటు మానుకుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండి నట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధమైన స్థలమును అభిషేకించుటకు 70 వారములు విధించబడ్డాయి. ఎంతో శ్రద్ధగా, ఆసక్తి కలిగి యెహోవా దీనిని నియమించును. ఆసక్తి కలిగి యెహోవా నియమించే పనులు తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషమును నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండు నట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు 70 వారములు విధించబడ్డాయి. 70 వారములు, 62 వారములు, 7 వారములు, 69వ వారము
పరిపూర్ణమైనప్పుడు, ఇంకొక వారమే మిగిలి ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 9:9. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతి గలవాడు, నీతిగల రాజు, షాలేము రాజు. షాలేము పట్టణమునకు మహిమ ప్రవేశము చేస్తాడు. దావీదు కోరుకున్న పట్టణము, దావీదు చేత నిర్మించబడిన పట్టణము, దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు దావీదు ఆజ్ఞ పొందినవాడై సియోను పురమును కడతాడు. సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. సియోను కన్య, సియోను కుమారి సంబరపడుము, ఉల్లాసముగా నుండుము. నీ కన్నుల మీద బాష్ప బిందువులు తుడుచువాడు. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. నీ రాజు నీ అంగలార్పును, నీ రాజు నీతిపరుడైన నీ రాజు క్రీస్తు రాజు మహిమ ప్రవేశము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులు వస్తారు, అంతలోనే డిస్కనెక్ట్ అయిపోతారు. ప్రార్థనా సమయము 1 గంట మాత్రమే ఉదయకాలమున దొరుకుతుంది. ఎందుకు వస్తారో, ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతారో. వచ్చిన వారు 1 గంట సేపు ఉండే ఓపిక ఉండదు. ఉదయకాలము ప్రార్థన, దేవుని సన్నిధి దొరుకు కాలము, దేవుని సన్నిధి అందుబాటులో ఉండే కాలము చాలా ప్రశస్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బాధ కలుగుతుందండి, వచ్చిన వారు 1 గంట సేపు ఓపికతో ఉండరు, వెంటనే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. చాలా విచారకరం. అయితే సియోను రాజు సియోను పట్టణములో ప్రవేశిస్తాడు. దావీదు సింహాసనమును స్థిరపరుస్తాడు. దానియేలు గ్రంథమును, దానియేలు ప్రవచనమును, దర్శనమును దానియేలు దర్శనమును స్థిరపరుస్తాడు. 70 వారముల లెక్క. దానియేలు గ్రంథము ఎక్కడి వరకు చదివారో 9వ అధ్యాయంలో, అక్కడ ఆ వచనము తర్వాత చదవవలనని అన్నజోన్ అమ్మగారు కోరుతున్నాను. 25వ వచనం అండి. అక్కడ 24 వరకు చదివారా? చదివానండి. 25వ వచనం ప్రారంభించండి. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడను.
ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు అమ్మగారు వచ్చినట్టి రాజు ఆ ఆ తర్వాత చదువుకుందాము, అవసరమైనప్పుడు చదువుతారు. ఆ జ్ఞాపకము పెట్టుకోమని అన్నజోన్ అమ్మగారికి మనవి. ఎక్కడి వరకు చదివారో ఆ తర్వాత చదవవలసి ఉంటుంది. అయితే 70 వారముల లెక్క 7 వారములు 62 వారములు, 69వ వారము ముగింపు. 69వ వారము ముగింపులో వచ్చినటువంటి రాజు, రాబోయే రాజు మహిమ ప్రవేశము ద్వారా సియోనుపురములో ప్రవేశము, అతని నిర్మూలము చేయబడుట, ఆ రాజుగారు నిర్మూలము చేయబడుట, అభిషక్తుని నిర్మూలము చేస్తారు, సిలువకు కొట్టి చంపిస్తారు, సిలువ వేయబడతారు. సిలువ వేయబడటానికి దేవుడు తన కుమారుని పంపాడు. మరణించటానికి, చనిపోవటానికి, మృత్యుడవటానికి. ఇది ఏమి ఆసక్తి? దీని కొరకే యెహోవా ఆసక్తి కలిగి, సైన్యములకు అధిపతి అది యెహోవా ఆసక్తి కలిగి దీనిని నియమించిన 69వ వారం, ఆ వెంటనే 70వ వారం ప్రారంభము. ప్రియులారా, 69వ వారము ఎప్పుడు సమాప్తమయ్యనో లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం, 41, 42 కూడా చదవవలసి ఉంటుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చదువుకుందాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చునని చెప్పెను. ఆమేన్, 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 ఆమేన్. నీవును ఈ నీ దినమందైనను, నీవును ఈ నీ దినమందైనను. యెరూషలేము పట్టణమా, నీ రాజు ప్రభు నిన్ను దర్శించిన కాలము. దర్శించాడు ప్రభు అంటే రాజు. ప్రభు అనగా రాజు. రాజు, ఇదిగో నీ రాజు నీతిపరుడై, జకర్యా 9:9 ప్రకారము, ఇదిగో నీ రాజు. నీ రాజు దర్శిస్తాడు, విజిట్ చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని నిమిత్తం ఏడ్చి, ఏడ్చుటను రాజుగారు వచ్చి మహిమ ప్రవేశము చేస్తారు. ఏ పరిశుద్ధ పట్టణములో మహిమ ప్రవేశము చేస్తారో ఆ సియోనుపురము, యెరూషలేము పట్టణము, దాని స్థితిని చూసి ఏడ్చారు ప్రభుల వారు. ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానకరమైన
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనున్న ఎడల నీకెంతో మేలు. సమాధానమును ఇవ్వటానికి రాజనగరులో, యెరూషలేములో క్రీస్తురాజు ప్రవేశము చేసినప్పుడు క్రీస్తురాజు ప్రవేశించినప్పుడు ఆయన ఏడ్చుట మరి ఒక సందర్భంలో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, ప్రవక్తలను చంపేసేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి చేర్చుకునేవారనని నీ రాజు నీ దగ్గరికి వస్తే, ఆశ్రయము కల్పించడానికి నీ దగ్గరకు వచ్చిన రాజును నువ్వు సిలువ వేయబోతున్నావు. మాకు అక్కరలేదు, నీతి రాజు, న్యాయము విధించే రాజు అని తృణీకరిస్తున్నావు. దాని కొరకు ఏడ్చి దానియేలు దర్శన ప్రకారము 69వ వారముల లెక్క ఇక్కడికి సమాప్తం. దట్ వాజ్ ద లాస్ట్ డే. 69వ లెక్క సంపూర్ణము. ఇప్పుడు 70వ వారము ప్రారంభము. 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు గ్యాప్ విధించబడెను. 69వ వారము సంపూర్ణమైంది. దట్ వాజ్ ద లాస్ట్ డే. ఆ రోజు చివరి రోజు, ప్రభు ఏడ్చిన రోజు, క్రీస్తురాజు ఏడ్చిన రోజు. నీవును ఈ నీ దినమందైనను ఆఖరు దినమందైనను, ఆఖరు అవకాశము, ఆఖరు రాజు గారి ప్రవేశము సంబరముతో కూడుకొని అనుకుంటే అత్యంత ఘోరమైన సిలువకు కొట్టి చంపుట. అయితే 69వ వారము ముగింపు, 70వ వారము వెంటనే రాలేదండి. 70వ వారము 2000 సంవత్సరాల విరామం ఉండెను. ఇదంతా యెహోవా ఆసక్తి కలిగి దీనిని చేయుచుండెను. యెహోవా ఆసక్తి కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రారాజు యేసు, రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా, బెత్లెహేము పురమందునా. రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా, బెత్లెహేము పురమందునా. ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు, ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు, దావీదు వంశమందునా యేసురాజు పుట్టినందునా, దావీదు గోత్రమందునా యేసురాజు పుట్టినందునా. రారాజు యేసు జన్మించే ఇలలో, రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా, బేతలేము పురమందునా. గొల్లలు మహా సంతోషకరమైన శుభవర్తమానం విన్నారు. దూతలు తెల్పిరి సంతోష వార్త, దూతలు తెలిపిరి సంతోష వార్త. దేవుని స్తుతించిరి, కానుకలర్పించిరి. దేవుని స్తుతించిరి, కానుకలర్పించిరి.
రారాజు యేసు జన్మించే ఇలలో, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, తూర్పు దేశమందు జ్ఞానులు చూచి, తూర్పు దేశమందు చుక్కను చూచి జ్ఞానులొచ్చి ఆరాధించిరి, కానుకలర్పించిరి. జ్ఞానులొచ్చి ఆరాధించిరి, కానుకలర్పించిరి. రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, రారండి మిత్రులార యేసుని చూడా, రారండి మిత్రులార యేసుని చేరా, పాపము క్షమించును మోక్షము దయచేయును, పాపము క్షమించును మోక్షము దయచేయును. కొద్ది సంవత్సరాల క్రితము దేవుడు నాకు ఇచ్చిన పాట, దేవుడు నాకు ఇచ్చిన పాట, సొంత పాట. రారాజు యేసు జన్మించాడు, సిలువనెక్కటానికి, మరణము పొందటానికి యేసురాజు జననం. అయితే ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆసక్తి పరుడై దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దీనిని చేస్తున్నాడు, శ్రద్ధ కలిగి చేస్తున్నాడు. మొదట ఆయన ఆసక్తి కలిగి ఆయన కాలము పరిపూర్ణమయ్యేటప్పుడు హేరోదు రాజు హృదయములో అభిలాష పుట్టించాడు. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలి, కైసరు వలన ఆజ్ఞ పొంది సర్వలోకపు రాజు కైసరు హేరోదు వర్తమానము విన్నవాడై ప్రజాసంఖ్య రాయించుకోవాలి. నజరేతు పట్టణములో, గలిలయలోని నజరేతు పురములో దూరంగా వలస వెళ్ళిన పేదవర్ల వాని కుటుంబము, మరియా, పుణ్య దంపతులు, పరిశుద్ధ దంపతులు ప్రజాసంఖ్యలో రాయించబడటానికి దూర ప్రయాణము చేసి బెత్లెహేములోనికి వస్తారు. నిండు చూలాలు మరియమ్మ వాహనము మారటానికి గాడిద పిల్లను ఇదిగో నీ రాజు, జకరియా 9:9 ప్రవచనం ప్రకారము ఇదిగో నీ రాజు గాడిద పిల్లనెక్కి గాడిదను ఏర్పాటు చేసుకుంటాడు. హేరోదు రాజు గాడిదను, గొల్లవారిని మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. లూకా 2:14. మీకేదే ఆనవాలు, ఆ పుట్టబోయే రాజు పుట్టి పొట్టిగుడ్డలతో పడతాడు, పశువుల పాకల పవలిస్తాడు. రాజనగరులో కాదు, పశువుల పాక ఆశ్రయం పొందుతాడు. మరియమ్మ, యోసేపు, మరియమ్మ గాబ్రియేలు దర్శనము ప్రకారము ఇదిగో దయాప్రాప్తులారా నీకు శుభము, మరియమ్మను స్త్రీ యందు పుడతాడు, స్త్రీని నియమించుకుంటాడు. ఆ దినములలో పరిశుద్ధ కన్యకలు అనేక మంది యేసురాజు వచ్చు కాలమందు అనేక మంది ఆశపడతారు. అయితే అమాయకురాలైన, ఏమి తెలియని దానైనా మరియను దేవుడు నియమించుకుంటాడు.
నీతిమంతుడైన యోసేపును తండ్రిగా ఉండటానికి, పేరు పెట్టడానికి, నామకరణం పెట్టడానికి సుమియోను హస్తములతో ఎత్తుకున్న సుమియోను వచ్చుచున్న రాజుగారి నామకరణం చేస్తాడు. అన్నా అనే ప్రవక్తిని ప్రవచనము, వాగ్దానము నెరవేర్పు. ఇందులో యెహోవా ఆసక్తి కలిగి రచించుచున్న కావ్యము గ్రంథములో నీవు ఎక్కడ, నేను ఎక్కడ? యెహోవా ఆసక్తి కలిగి రాసే కథలో నీవు ఎక్కడ, నేను ఎక్కడ? నీకు నాకు ఆ భాగ్యము ఉన్నదా? రాజుగారి పట్టాభిషేకం జరుగుతుందా? రాజుగారు ఎప్పుడొస్తాడు? ఎక్కడ ఆపారో అక్కడ దానియేలు ప్రవచనములో చదువుకుందాము. 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. ఎక్కడ ఆపారో అన్నజోన్ అమ్మగారు అక్కడ తిరిగి ప్రారంభించండి. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. ఈలాగున జరుగును, ఈలాగున జరుగును. కథ సుఖాంతమవును. యెహోవా ఆసక్తి కలిగి రాస్తున్న కథ, సజీవము కథ, లైవ్ స్టోరీ. జరుగుతున్న కథ, జరిగిన కథలు విన్నాము, చూశాము. దేవుడే ఆసక్తి పరుడై స్వయంగా రచించబూనుకొనిన లైవ్ కథ, లైవ్ స్టోరీ. అందులో నీవుండుట, అందులో నేనుండుట. మహాభాగ్యం. రాజుగారు వస్తారు, రాజుగారు వస్తారు. ఎప్పుడొస్తారు? 70వ వారము ముగిసిన తర్వాత వస్తారు. ఆ 70వ వారంలో ఏమి జరుగుతుంది? వారమునకు నిబంధన చేసుకుంటాడు, అర్ధవారమునకు మోసపోయామని గ్రహిస్తారు. అర్ధవారము సత్యమును తెలుసుకుంటారు. 3.5 years, 42 నెలలు, 1260 దినములు మోసపోయామని అంత్యక్రీస్తు పాలన ఆరంభంలో అపవాది మోసపుచ్చాడు, మరలా మోసపోయామని గ్రహిస్తారు. సియోనుపురపు వాసులు, సియోను పరిశుద్ధ పట్టణము ప్రజలు, యెరూషలేము పట్టణము ప్రజలు. అర్ధవారము తర్వాత 2వ అర్ధవారము మెస్సియా వచ్చాడు, రాజుగారు వచ్చాడు, నిరాకరించాము అని గ్రహిస్తారు. ఎప్పుడొస్తాడో? వచ్చువాడు ఆలస్యం చేయక తప్పక వచ్చును. ఆయన వచ్చి మనల్ని ఏలుకుంటాడు, మనల్ని పరిపాలిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన కింద మనం ఉంటాము. భాగ్యవంతమైన పరిపాలన. ఎప్పుడు ఈ లోకమునకు దక్కని నీతి పరిపాలన, న్యాయము వలన పరిపాలన.
నీతి వలన పరిపాలన. యెహోవా ఆసక్తిపరుడై దావీదు సింహాసనము స్థిరపరిచిన వాడై రాజ్యమును స్థాపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ ప్రసంగం కూడా సశేషము పూర్తి వివరములతో వచ్చే వారము ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు 70 వారముల లెక్క, దానియేలు దర్శన భావము లెక్క మాట్లాడుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ వచ్చి దేవుని కుమారుడు ఏమి చేస్తాడో, హేరోదును గాడిదను మరియమ్మ తల్లిని యోసేపు ఉన్నట్టు లైవ్ స్టోరీలో ఉన్నట్టు సజీవ కథలో ఉన్నట్టు యేసు జననము రాజుగారి జననము జరిగినప్పుడు రాజుగారి జననము నా ఇంటిలో కూడా జరుగుతుంది. నా ఇంటిలో పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను. ఎవరో ఇంటిలో కొడుకు పుడితే ఆ పుట్టిన కొడుకును బట్టి సంతోషము, ఆనందము, హర్షాతిరేకములు. నా ఇంటిలోనే కొడుకు పుట్టాడు, నాకే కొడుకు పుట్టాడు, నన్ను ఏలుకుంటాడు, రాజుగా మహారాజుగా సుదీర్ఘమైన పాలన అందిస్తాడు, నీతి వలనను న్యాయం వలనను రాజ్య పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి మాటల చేత క్రిస్మస్ నిజమైన ఆనందమును అనుభవించబోయే పిల్లలకు, అనుభవిస్తున్న వారికందరికీ, సంఘములకందరికీ శుభము కలుగునుగాక. ఇంతటితో నా మాటలు ఈ వారమునకు సశేషముగా ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశా షారోన్ పాస్టమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. ఆశా షారోన్ అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఆశా షారోన్ అమ్మగారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. జీవం కలిగిన పరలోకపు తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైన మా తండ్రి, ఈ వీక్ సమయం మీ సన్నిధి మాతో ఉంచి ఇంతసేపు మీ సేవకుని ద్వారా మా తండ్రి మరి మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. జీవాధిపతి కనికరం కలిగిన తండ్రి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ద్వారా మీరు మరి సమస్తము జరిపించడానికి నిర్ణయించిన కాలము ప్రకారము మా పరలోకపు తండ్రి మీ ప్రణాళిక చొప్పున సమస్తము మా తండ్రి జరిగించుటకు ఉల్లసించిన వారుగా నా తండ్రి అందరి మేలు నిమిత్తము నీవు ఏర్పరచుకున్న ప్రజల నిమిత్తము మా తండ్రి మరి గొప్ప కృప చూపిన తండ్రివై మిమ్మల్ని రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొని పరలోక మంది సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక నా గొప్ప తండ్రి మా మధ్యకు మీరు వచ్చి మా పరలోకపునైనా మీ సమస్తము మాకు తేటపరిచి నా గొప్ప తండ్రి అందరి నిమిత్తము శిలువ మరణం నొందినటువంటి జీవం కలిగిన పరలోకపు తండ్రి మరి 3వ నాడు తిరిగి లేచి మీ పరిశుద్ధ లేఖనములు నెరవేరినట్లుగా సమస్తం జరిగించిన గొప్ప తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాబో క్రిస్మస్ సందర్భంగా మా తండ్రి అనేకులు ఈ లోక రీతిగా సిద్ధపడుచుంటుండగా నా తండ్రి అలా కాకుండా పరలోక సంబంధమైన సిద్ధపాటు ప్రతి ఒక్కరి హృదయము మీ పరిశుద్ధ
మా నామమునకు జన్మస్థానమై ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ సంతోషం ఆనందం నిత్యంగా అందరి హృదయాలను ఏలుచుండటానికి సహాయం చేయండి. అందరితో పంచుకోవడానికి సహాయం చేయండి. ఆ గొప్ప దినాన్ని కొరకు మా తండ్రి ఆనాడు పుట్టినటువంటి ఆ దినం మరి ఈనాడు కేవలము బాహ్యంగా జరుపుకుంటుండగా నా తండ్రి అదే కాకుండా ఆత్మీయంగా జరుపుకోవటానికి అందరిలా చాలినంత కృప చూపమని, ఆ సంతోషము ఆనందం ఆ సమాధానం ఆ నిత్యమైనటువంటి సమాధానం అందరి హృదయాలు వెళ్ళటానికి సహాయం చేయమని వాక్యం అందించినటువంటి మీ సేవకుని మీ నా గొప్ప తండ్రి అనుదినము అనుక్షణము కాచి కాపాడుతూ భద్రపరుస్తూ మీరే దాగు చోటు వేయండి, ఆనుకునే చోటు వేయండి, కాచి కాపాడి రక్షించి ముందుకు నడిపించే సహాయం చేయమని వేడుకుంటూ మీట్లో చేరిన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధికి అప్పగిస్తూ వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబాలన్నీ కూడా అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించమని మొదలుకుంటూ ఈ శ్రేష్టమైన సన్నిధి సహవాసం అనుగ్రహించిన గొప్ప తండ్రి సమస్త మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, రాబోతున్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ కృప, కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, కాపుదల ఇది మొదలుకొని సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు, లుకింగ్ అంటూ జీసస్ ఎవ్రీడే ఈ మీటులో చేరిన వారందరికీ, అన్ని కుటుంబాలకు, ఒక్కొక్కరికి, అంతమంది బిడ్డలకు సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. 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 తెలుగు సభలోని ప్రవేశిస్తున్నాము. పేరు వరుస అందరికీ వందనాలండి. आइए हिंदी सभा आरंभ करेंगे। हो गया है प्रसाद हमारे बड़े